And from anyone who wants to borrow from you, don't turn away. ఎవరైనా నీ దగ్గర అప్పు తీసుకోవాలనుకున్నట్లయితే నీ ముఖమును త్రిప్పివేయవద్దు. Is he saying that every single person who wants to borrow from you, give him money? నీ దగ్గర ఎవరు అప్పు అడిగినా ప్రతి వారికి నీవు డబ్బులు ఇవ్వాలనే దీని అర్థం. Once you get a reputation as one who keeps on giving to anyone who wants to borrow, you'll get bankrupt in no time at all, certainly in India. ఈ వ్యక్తి అడిగిన ప్రతి వారికి డబ్బులు ఇస్తాడని తెలిసినట్లయితే ప్రతి ఒక్కరికి వచ్చి కూడా నిన్ను డబ్బులు అడుగుతారు. అప్పుడు మనలాంటి భారతదేశంలో నువ్వు వెంటనే దివాళా తీస్తావు. So if you don't understand the spirit of these words and you take it literally, you're going to get into a lot of trouble. నీవు ఈ వచనాల్లోని ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోకుండా అక్షరానుసారంగా తీసుకున్నట్లయితే నీవు ఇబ్బందులు పాలవుతావు. I mean, the same thing applies to words that he spoke earlier. ఇంతకు ముందు చెప్పిన మాటల విషయంలో కూడా ఇది అన్వయించబడుతుంది. If your right eye makes you to stumble, tear it out. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని నీ యొద్ద నుండి పెరికివేయము. Imagine if you actually tore out your right eye because one day you lusted after a woman. ఒకసారి ఊహించుకోండి, ఒకరోజు నువ్వు ఒక స్త్రీని మోహపు చూపులు చూచావు కాబట్టి నీ కుడి కన్నును నువ్వు పెరికివేసావు అనుకో. And the next day you lust with your left eye, you'll have to tear that out. ఆ తర్వాత రోజు నువ్వు ఎడం కన్నుతో మోహపు చూపులు చూస్తావు, అప్పుడు దాన్ని కూడా పెరికివేసావు అనుకో. Is that what he meant? అదా ప్రభు చెప్పిన దాంట్లోని ఉద్దేశం? Because you can still lust in your mind after both your eyes are gone. నీ రెండు కళ్ళు పోయిన తర్వాత కూడా నీ మనసులో నీవు మోహించవచ్చు. You think blind men don't lust? గుడ్డివారు మోహించరని మీరు అనుకుంటున్నారా? You can be totally blind and still lust in your mind without both eyes. నీకు రెండు కళ్ళు లేకుండా కూడా నీ మనసులో నీవు మోహించవచ్చు. So we need to understand the spirit of these words. కాబట్టి ఈ మాటల్లోని ముఖ్య ఉద్దేశం ఏంటో నీవు గమనించాలి, తెలుసుకోవాలి. He was talking about a radical attitude towards lusting when he said, be as a blind man. నీవు మోహపు చూపుల విషయంలో గ్రుడ్డివాడవై ఉండాలి అని ప్రభు చెప్తున్నాడంటే ఆ విషయంలో నువ్వు ఎంతో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నారు. Be as a one with an amputated hand. చేతులు లేనివాడిగా ఉండాలి ఆ విషయంలో. So that's the spirit in which we need to understand this as well. కాబట్టి ఈ వచనాల్లో కూడా అటువంటి ముఖ్య ఉద్దేశాన్నే మనం అర్థం చేసుకోవాలి. That I don't seek to take revenge, I am willing to be taken advantage of. నేను ప్రతీకారం తీర్చుకోవాలని చూడట్లేదు. ఎవరైనా నన్ను అలుసుగా తీసుకోవాలనుకుంటే నేను నిరోధించను. I'm willing to die to myself. నా నిమిత్తం నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. But it doesn't mean I have no rights. అంటే నాకు ఇంకే హక్కులు లేవని కాదు దీని అర్థం. It doesn't mean that I have to give up my property to anybody who asks me for it. కాబట్టి నన్ను ఎవరు అడిగినా వాళ్ళకి నా ఆస్తిని ఇస్తానని కాదు దాని అర్థం. And because we need to balance scripture with scripture. ఎందుకంటే మనం లేఖనాన్ని మరొక లేఖనంతో సరిపోల్చి చూసి సమతుల్యతలో అర్థం చేసుకోవాలి. Let me illustrate that by the last statement here. ఇక్కడున్న చివరి మాటను ఉపయోగించి నేను మీకు సాదృశ్యరూపకంగా చెప్తాను. Do not turn away from him who wants to borrow from you. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. If you look at a parallel passage, sometimes we understand things better by comparing scripture with scripture. ఇవే వచనాలు చెప్పిన వేరే సువార్తలు మనం చూసినట్లయితే ఒక్కోసారి మనం లేఖనాన్ని మరొక లేఖనంతో సరిపోల్చి చూసుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. Jesus said in Luke chapter 6, where he speaks about similar words. లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి మాటలే చెప్తూ ఉన్నారు. In Luke chapter 6 and verse 35, he says, lend expecting nothing in return. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనము, ప్రతిఫలము ఆశించకుండా మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. I remember a brother once came to me and said, brother, I lent 3,000 rupees to this other brother and he said he would return it. Now it's such a long time has gone by and he's not returned it. నాకు ఇలా గుర్తుంది, ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, సహోదరుడా, నేను వేరే సహోదరునికి 3,000 రూపాయలు అప్పిచ్చాను, ఆ వ్యక్తి నాకు మరలా తిరిగిస్తా అన్నాడు, కానీ ఎంతో కాలమైంది అయినా నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడు. You know what I told this brother who had lent the money? ఆ అప్పిచ్చిన సహోదరునికి నేనేం చెప్పానో తెలుసా? I said, you're the one who's disobeyed scripture. నీవు లేఖనానికి అవిధేయత చూపిస్తున్నావు. Because scripture says, I told him, lend expecting to receive nothing in return. మీరు ఒక సహోదరునికి అప్పిస్తున్నట్లయితే ఆ సహోదరుడు మరలా తిరిగి ఇస్తాడు అని ఆశించకుండా ఇవ్వండి. If you lend, Luke 6:34, expecting to receive, what credit is that to you?
మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వలన నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేం మెప్పు కలుగును. లూకాసు వార్త 6:34. Even sinners lend to sinners in order to receive back the same amount. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొన వలనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. But when you lend, expect nothing in return. కానీ మీరు అప్పిచ్చినప్పుడు మీరు మరలా పుచ్చుకొన వలనని నిరీక్షించవద్దు. So what he meant, what I told him was, I said you should only lend that amount of money which you can write off as a gift. కాబట్టి నేను ఆ వ్యక్తితో ఏం చెప్పానంటే, నీవు ఒక వ్యక్తికి ఎలా అప్పివ్వాలంటే ఆ వ్యక్తికి నీవు ఒక బహుమానం ఎంత ఇవ్వగలవో అంత అప్పివ్వాలి. So you probably should not have given him 3,000 rupees. బహుశా నువ్వు ఆ వ్యక్తికి 3,000 రూపాయలు ఇవ్వకుండా ఉండాల్సింది. When he asked to borrow 3,000 rupees, you should have said, sorry, I can't afford to give you 3,000 rupees, but I can give you 500. ఆ వ్యక్తి నిన్ను 3,000 రూపాయలు అప్పుగా అడిగినప్పుడు, నన్ను క్షమించు, నేను నీకు 3,000 రూపాయలు అప్పుగా ఇవ్వలేను, కానీ నేను 500 రూపాయలు ఇవ్వగలను అని చెప్పి ఉండాల్సింది. In other words, you lend only that amount of money which you hope never to see again. ఇంకో మాటలో చెప్పాలంటే, నీకు మరలా రావు అని నువ్వు నిశ్చయించుకొని ఎంత ఇవ్వగలవో అంతే ఇవ్వాలి. You treat it as a gift. If he doesn't return it, that's it. ఆ వ్యక్తి మరలా తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక బహుమానంగా నేను ఇచ్చానని నీవు అనుకుంటే సరే. But if you didn't do that, then you've disobeyed Scripture. కానీ ఆ విధంగా నీవు చేయనట్లయితే నీవు లేఖనానికి అవిధేయత చూపించినట్లు. So we need to understand the spirit in these things. కాబట్టి వీటిలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Don't turn away from him who wants to borrow from you. నిన్ను అప్పు అడుగుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. I remember as a young Christian myself, I was earning a lot of money as a naval officer, far more than I needed. నేను ఒక యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఈ విషయం నాకు గుర్తుంది. నేను నావికా దళపు అధికారిగా నాకు కావాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ డబ్బును నేను సంపాదిస్తూ ఉన్నాను. And I had plenty of money to spare. నా అవసరాలకు పోను నా దగ్గర చాలా డబ్బు మిగిలేది. And there were other poorer brothers in the church who knew that and would come to me and say, one of them came to me and said, Brother Zac, can I borrow some money from you? సంఘంలో ఉన్న ఇతర పేద విశ్వాసుల్లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సహోదరు జాక్ గారు, మీ దగ్గర డబ్బు నేను అప్పుగా తీసుకోవచ్చా అని అడిగారు. I'll return it next month. నేను వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తానన్నాడు. I said, sure, how much do you want? And I gave him. సరే, నీకెంత కావాలి అని అడిగి నేను ఇచ్చాను. The next month came along and he came to me and said, I'm a bit hard up, I still can't return what I borrowed from you. Can you give me some more? And I'll return it next month. తర్వాత నెల వచ్చి, నేను నీకు డబ్బులు ఇద్దామనుకున్నాను గానీ ఇవ్వలేకపోయాను, నాకు కొంచెం కష్టంగా ఉంది, ఈ నెల కూడా కొంచెం డబ్బులు ఇస్తావా, వచ్చే నెలలో మొత్తం తిరిగి ఇచ్చేస్తానన్నాడు. I said, sure, because I had in mind, don't turn away from him who wants to borrow from you. సరే అని చెప్పాను. ఎందుకంటే నా మనసులో ఈ వచనం ఉంది, నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. And I don't know for how many months I did that. ఆ విధంగా ఎన్ని నెలలు చేశానో నాకే తెలియదు. I just kept quiet. I was obeying Scripture. నేను మౌనంగా ఉన్నాను. నేను లేఖనానికి విధేయత చూపించాను. I was a young Christian, 21 years old, just been baptized. or 23 years old perhaps. And I was doing what Scripture said. నాకు 23 సంవత్సరాలున్నాయి. నేను యవనస్తుడైన క్రైస్తవునిగా ఉన్నాను. అప్పుడే బాప్తిజం కూడా తీసుకున్నాను. లేఖనం ఏదైతే చెప్తుందో దాన్నే చేస్తూ ఉన్నాను. But after a while, this person who took this money backslid. And he had gone into drinking and other bad habits. కానీ కొంత సమయం అయిన తర్వాత చూసినట్లయితే ఈ డబ్బు తీసుకున్న వ్యక్తి వెనక్కు దిగజారిపోయాడు. ఆల్కహాల్ తాగుతున్నాడు, ఇతర చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. And when I heard that, then I wrote to him. He had gone away from that town by then. నేను దీన్ని విన్న తర్వాత ఆ వ్యక్తికి ఈ విధంగా రాశాను. ఎందుకంటే అప్పటికే ఆ పట్టణం నుండి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. I said, brother, if you're going to use my money to buy alcohol and to finance the devil's kingdom, then you better return it to me. Because this is to be used for God's kingdom. అప్పుడు నేను ఈ విధంగా రాశాను, సహోదరుడా, నేనిచ్చిన డబ్బును నీవు ఆల్కహాల్ కొనుక్కోవటానికి వాడినట్లయితే, సైతాన్ యొక్క రాజ్యం కోసం వాడుతున్నట్లయితే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసేయి. ఎందుకంటే ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది. And he got so angry with me and he said, well, even when I was in that dead denominational church, they didn't demand like you are demanding, etc. అప్పుడు ఆ వ్యక్తి నా మీద ఎంతో కోపగించాడు. నేను ఆ మృత డినామినేషన్ సంఘాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎంత అడగలేదు, నీవు నన్ను ఎంతో డిమాండ్ చేస్తున్నావు అని అన్నాడు. And the Lord said to me, forget it. అప్పుడు ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, ఇక మర్చిపో అన్నాడు.
I never wrote back to him and I never got the money back. నేను అతనికి ఎప్పుడు మరలా తిరిగి రాయలేదు, నా డబ్బులు నాకు తిరిగి రాలేదు. And I said, Lord, what did I do wrong? అప్పుడు నేను ప్రభువుని ఈ విధంగా అడిగాను, ప్రభు నేను చేసిన తప్పేంటి? I obeyed your scripture which said, don't turn away from him who wants to borrow from you. నిన్ను అప్పు అడుగుగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అనే వచనానికి నేను విధేయత చూపించాను కదా. And the Lord taught me something there which has helped me throughout all these nearly 50 years. అప్పుడు ప్రభు నాకు ఒక విషయం బోధించారు, ఈ 50 సంవత్సరాలు కూడా అది నాకు ఎంతో ఉపయోగపడింది. And that is, you must compare scripture with scripture. అదేంటంటే నీవు లేఖనాన్ని లేఖనంతో పోల్చి చూడాలి. And what the Lord showed me was, I treated that money as if it was my own. అప్పుడు ప్రభు నాకు చూపించింది ఏంటంటే అదేదో నా సొంత డబ్బులాగా నేను వ్యవహరించాను. One scripture said, I must lend to him who asks of you, but there's another scripture which says that nothing that I have belongs to myself. ఒక వచనమేమో నిన్ను అప్పు అడుగువానికి ఇవ్వుము అని ఉంది, ఇంకొక వచనంలోనేమో నీకు సంబంధించింది ఏదీ లేదని ఉంది. Everything on earth belongs to the Lord. ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ప్రభువుకు చెందిందే. The earth is the Lord's and everything that it contains. భూమియు దాని సర్వ సంపూర్ణతయు యెహోవాయే. So when I receive a salary which I think is mine, it's not mine. I should forsake it. I should give it to the Lord. కాబట్టి నాకు జీతం వస్తున్నప్పుడు ఆ జీతం నాది అనుకున్నాను, కానీ అది నాది కాదు. నేను దాన్ని ప్రభు కోసం విడిచిపెట్టాలి, అది ప్రభువుకు చెందింది. So even though I have collect my salary on the first of the month and it's in my bank account, I must say that's not my money, that's God's money. నెలలో మొదటి తారీఖున ఆ జీతాన్ని నేను తీసుకుంటున్నా, నా బ్యాంక్ అకౌంట్ లో అది ఉంటున్నా కూడా అది నాది కాదు, అది ప్రభువుకు చెందిందని నేను చెప్పాలి. So the illustration that came to me at that time was, if somebody had given me say 5,000 rupees to keep. అప్పుడు నాకు అర్థమైన సాదృశ్యం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి నాకు 5,000 రూపాయలు ఇచ్చి దాచిపెట్టమని ఉంచినట్లయితే, and say, please keep this, I'll come and take it from you later. And another person comes to me at that time and says, hey Zac, I hear that you got 5,000 rupees with you. Can you lend me 3,000 rupees out of that? నీ దగ్గర ఉంచు, నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పినప్పుడు, అదే సమయంలో ఇంకో వ్యక్తి నా దగ్గరకు వచ్చి, జాక్ గారు మీ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయని నాకు తెలిసింది, అందులోంచి నాకు 3,000 రూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగినట్లయితే, what will I say? ఇప్పుడు నేనేం చెప్పాలి? I'll say, I'm sorry brother, that's not my money. It's somebody else's. He's just asked me to keep it. అప్పుడు సహోదరుడా నన్ను క్షమించు, అది నా డబ్బు కాదు, అది వేరే వాళ్ళది, నా దగ్గర ఉంచమని ఆయన ఇచ్చాడు. And let me ask him, if he allows me to give it to you, then I'll give it to you. ఆ వ్యక్తి నేను అడుగుతాను, ఆయన ఇవ్వమంటే నీకు ఇస్తాను. Wouldn't that be righteous? Because it's not my money. అది నీతిగా ఉండటం కాదా? ఎందుకంటే అది నా డబ్బు కాదు. Now, if I had treated my salary as the Lord's money, then I wouldn't have given it out like this. ఒకవేళ నా జీతమును ప్రభు యొక్క డబ్బుగా నేను పరిగణించినట్లయితే ఆ వ్యక్తికి ఈ విధంగా నేను డబ్బు ఇచ్చి ఉండేవాడిని కాదు. If somebody came to borrow from me, I'd say, yes, that's fine. It's right for me to lend somebody who's in need. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అప్పుగా డబ్బు అడిగినప్పుడు, అవును, ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు డబ్బు ఇవ్వటం మంచిదే. But let me go and ask the one to whom the money belongs, in this case the Lord. ఆ డబ్బు ఎవరిదో మొట్టమొదట ఆ వ్యక్తిని నేను వెళ్లి అడగాలి. ఇక్కడైతే ఆ డబ్బు ప్రభువుకు చెందింది. Lord, do you want me to give it to this person? ప్రభువా, ఈ వ్యక్తికి నేను డబ్బు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? And maybe the Lord will say yes or no. ప్రభు ఇవ్వమని చెప్పొచ్చు, లేక ఇవ్వొద్దని కూడా చెప్పొచ్చు. God speaks. He's a living God. దేవుడు మాట్లాడతాడు, ఆయన సజీవుడైన దేవుడు. And maybe the first time he'll say yes, the second month he'd have probably said no. బహుశా మొదటి నెల ఇవ్వమని చెప్పొచ్చు, తర్వాత నెల వద్దని చెప్పొచ్చు. But I didn't wait to listen. కానీ ఆయన మాట వినటానికి నేను వేచి ఉండాలి. I went by the letter of the law and I got into bondage. నేను దేవుని యొక్క వాక్యాన్ని అక్షరానుసారంగా తీసుకున్నాను, అందుకే నేను బంధించబడ్డాను. But I'm very glad that I learned a lesson very early in my life. నా జీవితం యొక్క ఆరంభంలోనే ఈ పాఠాన్ని నేను నేర్చుకున్నాను, అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. To how to obey scripture. It is written and it is also written. దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా విధేయత చూపించాలి, ఇది వ్రాయబడి ఉన్నది, ఇలాగు కూడా వ్రాయబడి ఉన్నది. I need to balance scripture with scripture to be able to understand. లేఖనాలను సరిగా అర్థం చేసుకోవటానికి ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసుకొని సమతుల్యంగా అర్థం చేసుకోవాలి. I'm willing to lend to everyone who asks of me today, just like it says here. ఇక్కడ చెప్పబడినట్లుగా నన్ను అప్పు అడుగు ప్రతివానికి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. But I also want to recognize that all that I have belongs to the Lord. కానీ నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా దగ్గర ఉన్నదంతా కూడా ప్రభువుకు చెందినదే. So I cannot give that out without asking the Lord.
కాబట్టి మొట్టమొదట నేను ప్రభువుని అడగకుండా నేను దీన్ని ఇచ్చివేయలేను. And that's what I followed subsequently. When people have come to me and asked me for money, I said, let me seek the Lord. If I have freedom in my spirit, I give it to you. ఆ తర్వాత నేను ఈ విధంగానే అనుసరించాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అప్పు అడిగినప్పుడు నేను వారితో చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి నేను ప్రభువుని అడుగుతాను, నా ఆత్మలో స్వాతంత్ర్యం ఉంటేనే ఇస్తానని చెప్పేవాడిని. And there are times I've given, some never got it back, and there are times when I've not given, because the Lord didn't give me freedom to give. కొన్నిసార్లు నేను ఇచ్చాను, ఆ తర్వాత అవి నాకు తిరిగి రాలేదు. కొన్నిసార్లు నేను ఇతరులు అడిగినప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రభువు నా ఆత్మలో అటువంటి స్వాతంత్ర్యాన్ని నాకు ఇవ్వలేదు. My heart was willing. నా హృదయం సిద్ధంగానే ఉంది. So here we need to understand the spirit in which Jesus spoke all these things. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అందులోని ముఖ్య ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. It's not that we allow people to treat us like doormats. ఇతరులు మనల్ని డోర్ మ్యాట్ లాగా వాడుకునేటట్లు మనం ఉండకూడదు.